మనం గత కొద్ది రోజులుగా వైవాహిక జీవితం ఎవరికైతే అసంతృప్తికరంగా గడుస్తుందో, ఇబ్బందికరంగా గడుస్తుంటుందో, ఏ గ్రహాల వల్ల ఈ విధంగా కలుగుతుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటిస్తే వారి వైవాహిక జీవితం ఆనందకరంగా గడుస్తుంది అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రధానంగా మనకు ఆలస్య వివాహాలు అన్నది ఈ మధ్య కాలంలో అధికంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అంటే పూర్వకాలంలో బాగా అర్లీగా మ్యారేజెస్ జరిగేవి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత సరైన సమయంలో వివాహాలు అయ్యేది. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఆలస్య వివాహాలు అన్నది బాగా ఎక్కువ అయిపోయిందని చెప్పవచ్చు. అంటే దాదాపుగా చెప్పాలంటే యువకులకు 26, 27 ఏళ్ళ తర్వాతనే వివాహాలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే చదువు మీద ఎప్పుడైతే మనం అందరం కూడా ఎక్కువగా శ్రద్ధ వహించి చదువుకోవాలని చెప్పి అనుకుంటామో అప్పుడు చదువుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే డిగ్రీ తర్వాత పీజీ చేయాలి. పీజీ చేసిన తర్వాత 1 or 2 ఇయర్స్ ఉద్యోగంలో స్థిరపడాలి అని చెప్పి ఈ విధంగా రకరకాల కాలమాన పరిస్థితుల వల్ల కారణాలు మనం వెతుక్కుంటూ వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఆ వివాహం అయిన తర్వాత అది కూడా ప్రధానంగా కొంతవరకు చెప్పాలంటే ఆలస్యంగా వివాహం అయినప్పుడు ఏమవుతుందంటే సంతాన అవకాశాలు కూడా కొంతవరకు తగ్గిపోతుంటాయని చెప్పవచ్చు. అంటే దంపతుల యొక్క వయసు పెరిగే కొద్దీ కూడా ఏమవుతుందంటే వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే వారి యొక్క సంతానం కలిగే అర్హత కూడా వారికి తగ్గిపోతుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఆలస్య వివాహాలు అవ్వడం, సంతానం ఆలస్యం అవ్వడం, అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని మనం ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా చాలా ఎక్కువ కూడా ఈ మధ్య కాలంలో గమనించవచ్చు. ఇవన్నీ కూడా చివరికి ఏంటంటే అసంతృప్తికో లేదా ఇంకొక దానికో దారితీసి మళ్ళీ విడాకుల దాకా కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా ఈనాటి కార్యక్రమంలో ఆలస్య వివాహాలకు ఏ గ్రహాలు ప్రధానంగా కారణమవుతాయి అన్న అంశం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని జన్మ లగ్నం నుంచి అంటే పుట్టిన సమయం ఇప్పుడు ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నం నుంచి పరిశీలించినప్పుడు 7వ స్థానాన్ని వివాహ స్థానంగా చెప్తుంటాం. ఆ 7వ స్థానంలో ఎవరికైతే చెడు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుందో అంటే ప్రధానంగా ఆలస్య వివాహం గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి శని గ్రహం కానీ, కుజగ్రహం కానీ, రాహుగ్రహం కానీ, కేతుగ్రహం కానీ ఇటువంటివి 7వ స్థానం మీద ప్రభావం చూసినప్పుడు ఆ వ్యక్తికి వివాహం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా జన్మలగ్నం నుంచి జన్మరాశి నుంచి రెండింటిని కూడా ఇక్కడ మనం పరిశీలించవచ్చు. జన్మలగ్నం మరియు జన్మరాశి నుంచి పరిశీలించినప్పుడు 8వ స్థానం అంటే అష్టమ స్థానం, ఆయుష్ స్థానం, మాంగళ్య స్థానంగా చెప్తుంటాం. ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నటువంటి చెడు గ్రహాల యొక్క ప్రభావం ఏ వ్యక్తి జాతకంలో అయితే అధికంగా ఉంటుందో అంటే అష్టమ స్థానం అంటాం కదా, అష్టమ స్థానంలో కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతువు కానీ లేదా ఏదైనా గ్రహాలు నీచలో ఉండి ఆ స్థానం అతనికి నీచ స్థానం అయిందనుకుంటాం. అంటే ఉదాహరణకు చెప్పాలంటే తులారాశి అంటే సూర్యుడికి నీచ స్థానంగా చెప్తుంటాం. మేషలగ్నం వారికి ఏమవుతుందంటే సప్తమ స్థానం తులారాశి అవుతుంది. అక్కడ వారికి ఏమవుతుందంటే సూర్యగ్రహం కానీ అక్కడ ఉన్న మనం జన్మించినప్పుడు 7వ ఇంట్లో ఉందనుకోండి, సూర్యుడు నీచగా ఉంటాడు కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు సృష్టించడం కానీ లేదా ఆలస్య వివాహాలు ఇవన్నీ కూడా ఆయన చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా అష్టమ స్థానాన్ని కూడా మనం తప్పకుండా కూడా ప్రతి వ్యక్తి యొక్క జన్మకుండల్లో పరిశీలన చేయాలి. అంటే అష్టమ స్థానం అంటే మాంగళ్య స్థానం, ఆయుష్ స్థానం ఈ విధంగా చెప్తుంటాం కదా, దాన్ని పరిశీలన చేసి అక్కడ కూడా ఇటువంటి చెడు గ్రహాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. ఆ తర్వాత కుటుంబ స్థానాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అంటే జన్మ లగ్నం నుంచి 2వ స్థానం, జన్మరాశి నుంచి 2వ స్థానం రెండింటిని కూడా పరిశీలన చేసుకుంటే మంచిది. జాతక చక్రం ఉన్న వ్యక్తులకు ప్రధానంగా జన్మలగ్నం ఉంటుంది కాబట్టి జన్మలగ్నం నుంచి అంటే మనం పుట్టిన సమయంలో ఏ లగ్నం ఉంది అన్నదాన్ని బట్టి జన్మలగ్నం అంటుంటాం. దాన్ని బట్టి 2వ స్థానాన్ని కూడా పరిశీలన చేస్తాం. 2వ స్థానం ఏంటంటే ధనం అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క మాట తీరు అంటాం కదా, వాక్స్థానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రధానంగా ఈ 2వ స్థానాన్ని పరిశీలన చేసి తెలుసుకోవచ్చు. అక్కడ కూడా ఈ చెడు గ్రహాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అంటే 2వ స్థానం అంటే కుటుంబ స్థానం. మేషరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగి కొన్ని విజయాలు కూడా సాధిస్తారు. పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. ప్రయాణాలు కూడా చక్కగా లాభిస్తాయి. నూతన ఒప్పందాలు కూడా ఈరోజు వీరు చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు కూడా అందుకుంటారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా అనుకూలమైన సమాచారాన్ని అందుకుంటారు. సినీ, టీవీ కళాకారులకు గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. చేయబోయే కార్యక్రమాల్లో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు బాగా చికాకు పరుస్తాయి. పరిష్కరించుకునేందుకు ఈరోజు వృషభ రాశి వారు ఎంత కృషి చేసినా అవి మరింత జటిలమవుతాయని చెప్పవచ్చు. కష్టపడ్డా కూడా ఈరోజు వృషభ రాశి వారికి ఫలితం కనిపించదు. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు ఎదురవుతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. విలువైన పత్రాలు, ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఆదాయం కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది. దీనివల్ల వీరికి నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా పెరుగుతాయి. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారవచ్చు. విద్యార్థులకు కష్టం తప్ప ఫలితం ఈరోజు అంతగా కనిపించదు. మహిళలకు ఆరోగ్య భంగం, ఔషధ సేవనం తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కసవచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు చేయబోయే పనుల్లో తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తొందరపాటు ఈరోజు వీరికి ఏమాత్రం కూడా మంచిది కాదు. బంధువులతోటి కూడా అకారణంగా వైరం ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా ఈరోజు ఈ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతోటి కూడా వీరు ఈరోజు మాట పడతారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు వీరికి కలిసి రావు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆదాయం కూడా కాస్త తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో అవాంతరాలు, ఆటంకాలు అధికమవుతాయి. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు చికాకు కలిగించే సంఘటనలు అధికంగా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. మిథున రాశి వారికి ఇవాళ కసవచ్చే రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవానుని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఈరోజు వీరికి గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కర్కాటక రాశి వారు ఎవరైతే చేస్తారో వారు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తి లాభ సూచనలు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ, టీవీ కళాకారులు అనుకున్నటువంటి అవకాశాలు పొందుతారు. విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మహిళలు కూడా సంతోషకరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కసవచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే వాయిదా వేస్తారు. సభలు, సమావేశాల్లో ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే వ్యక్తిగత విషయాలు వారితో చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు కనిపిస్తుంది. కావున సింహరాశి వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. రాజకీయ వర్గాల వారికి ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ కళాకారులకు కూడా ఒత్తిడులు కాస్త అధికంగా ఉంటాయి. విద్యార్థులకు కూడా కొంత నిరాశజనకంగానే గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. సింహరాశి వారికి ఇవాళ కసవచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేస్తారు. ఆదాయం కూడా కొంత పెరుగుతుంది. సన్నిహితులతోటి ఈరోజు వీరు సంతోషంగా గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే సింహరాశి వారు అనుకుంటున్నారో వారికి ఈరోజు గ్రస్త అనుకూలంగా ఉంది. వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉపగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్త ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా యువతి యువకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఫలించక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా గోమాతకు ఆకుకూరలు మరియు బంగాళాదుంపల ఆహారంగా పెడితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దోషాలు మనకు తొలగుతాయి అన్న అంశాలు.